ప్రగతి సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే 4 ఏళ్ల రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కూటమి సర్కారు ఏడాది పాలన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామతో మా ప్రతినిధి శ్రీనివాసరావు ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్, చెప్పండి, ఈ సంవత్సర పాలనా కాలాన్ని ఏ విధంగా చూస్తారు? పాలన అద్భుతంగా ఉందని ప్రజలందరూ అంటున్నారు. అన్నమాట కూడా ఒకదాని తర్వాత ఒకటి నిలబెట్టుకుంటున్నారు. అప్పుడు పెన్షన్తో ప్రారంభమైంది, మరి తల్లికి వందనం కూడా కంప్లీట్ అవుతుంది. రేపు ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రారంభం అవుతుంది. చెప్పినవన్నీ 1 by 1 అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక దుర్భిక్షంలో ఉంది. సో కాబట్టి ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తూ మరి ఒక పక్క అభివృద్ధికి ప్రణాళికలు వేస్తూ కష్టపడుతున్నారు. అంటే ఊహించిన దానికన్నా కూడా రుణభారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మరి ఎవరో చేయలేని స్థాయిలో మరి ఇప్పుడు కేంద్రంలో ఆయనకున్న సాన్నిహిత్యం వలన, అక్కడ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నందువల్ల డెఫినెట్గా అనుకున్న దానికన్నా, అంటే జరగవలసిన దానికన్నా చాలా బాగా జరుగుతున్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కావచ్చు, లేకపోతే ఇట్లా దీపం పథకం కావచ్చు, ఇట్లాంటివి అమలు చేస్తున్నారు. కానీ అది జనాల్లోకి వెళ్ళడంలో కొంత విఫలమవుతున్నారు. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయడం లేదన్న ప్రచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు? ప్రచారం మరి వైసీపీ వాళ్ళు చేస్తారు డెఫినెట్గా. బట్ ప్రజలు బెనిఫిషరీస్కి తెలుసు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుందో, వాళ్ళు రావట్లేదు అన్నంత మాత్రాన ఆ లబ్ధి పొందిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా వచ్చిందా లేదా అన్నది. సో కాబట్టి ఆ ప్రచారాన్ని నిజమైన లబ్ధిదారులు పట్టించుకోరు. మరి అర్హత లేని వాళ్ళకి మరి ఆ లబ్ధి రాదు. మరి వాళ్ళకి తెలియదు, ఏమో నిజంగా రావట్లేదేమో అని అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ లబ్ధిదారులు కాదు కనుక. బట్ నిజమైన అర్హత ఉన్న వాళ్ళందరికీ అన్ని స్కీమ్లు అందుతున్నాయి. కానీ మేము నియోజకవర్గంలో చూస్తున్నాం కదా, మాకేమీ కంప్లైంట్లు రావట్లా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇవి రాజకీయ కక్షలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ప్రతిపక్షం గోల చేస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. కాకపోతే అపోజిషన్ ఉన్నది విమర్శించడం కోసం. మేము చెప్పేది ఏంటంటే, ఆ విమర్శ లేదు, అసెంబ్లీకి వచ్చి కూడా విమర్శించండి రా బాబు, నిజంగా విమర్శలు ఉంటాయి అని చెప్తున్నా. గదిలో కూర్చుని తలుపులు వేసుకుని కావలసిన వాళ్ళనే పిలుచుకుని మాట్లాడేసి మీడియా ఉంది కదా అని వదిలేసి పేపర్ ఉంది కదా అని రాసేస్తే ప్రజలు పట్టించుకోవట్లా, కానీ మీరు పట్టించుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు 1 year పూర్తయింది, మిగిలిన 4 ఏళ్లు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు? అభివృద్ధికి ఆల్రెడీ ప్రణాళికలు వేశారు. ఆ ప్రణాళికల అమలు నిదానంగా, ఎందుకంటే ఓవర్ నైట్ అమలు కార్యక్రమాలు జరగవు. సో నిదానంగా జరుగుతాయి. ఇంకొక 2 సంవత్సరాలు అయితే అమరావతి రియాలిటీ అవుతుంది, పోలవరం కూడా రియాలిటీ అవుతుంది. సో ఈ 2 అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ అని ఇంకా రకరకాల ఆలోచనలతో ముఖ్యమంత్రి గారు క్షణం తీరిక లేకుండా ఆలోచనలతో ఉన్నారు. ఆయన విజన్ ఉంది, ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తి వయసుతో సంబంధం లేకుండా ఆయనకు ఉంది. కాబట్టి డెఫినెట్గా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంగా కూడా ఈ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సర పాలన ఎలా రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి అన్న విధంగా జరిగిందో, వచ్చే 4 ఏళ్లు కూడా అదే విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ కూడా RRR చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.